Yeah, sorry. So as I was saying, before going on to learn DevOps, అసలు DevOps అంటే ఏంటో తెలుసుకునే ముందు మనకి ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ బేస్ ఉండాలి. లైక్ వాట్ ఈస్ DevOps, వై DevOps, అసలు DevOps అనేది మార్కెట్ లోకి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వాడాల్సి వస్తుంది. ఓకే, ఒక ప్రాపర్ బేస్మెంట్ ఉంటే, బేస్మెంట్ తెలుసుకుంటే దాని తర్వాత మనకి DevOps నేర్చుకోవడం ఒక ఈజీ కాన్సెప్ట్. ఓకే, సో దాని ఆ, అది నేర్చుకునే క్రమంలోనే మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండి. ఇది డెవాప్స్ కే కాదండి, లిటరల్ గా మీరు సాఫ్ట్వేర్ లో ఏది తీసుకున్నా, అండ్ సాఫ్ట్వేర్ అనే కాదండి, డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఏ దానికి తీసుకున్న డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే, దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో వేరియస్ మెథడ్స్, వాటర్ ఫాల్ వర్సెస్ ఎజైల్, దాని గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ లేకపోతే ఏంటి. ఓకే, ఫర్దర్ గా ఇంకా డెవాప్స్ ఎందుకు వాడాలి, ఆ గోల్స్, అడ్వాంటేజెస్, ఎజైల్ అండ్ డెవాప్స్ అండ్ కన్క్లూడ్ చేసి దాని తర్వాత నేను దాంట్లో మనం వాడే వేరియస్ టూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. టు బీ ఫ్రాంక్, రాదర్ దెన్ సేయింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఇది మీరు అందరూ డే టు డే యాక్టివిటీస్ లో ఆన్ రెగ్యులర్ బేసిస్ చేస్తారండి. ఇదే కాదు, ఎనీ అప్లికేషన్, నాట్ ఓన్లీ అప్లికేషన్, ఎనీథింగ్, మోస్ట్ కామన్లీ యూస్ థింగ్స్, బైక్స్ అండ్ కార్స్. లేదు, ఇంకో కామన్ గా తీసుకోండి, రైతులు, వాళ్ళైనా. సో ఏదైనా డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఒక పార్ట్ కింద వస్తారు. సో ఫస్ట్ థింగ్, నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో చెప్తాను. ఓకే, ఇది జనరిక్ వేలో చూడండి, ఏదైనా జనరిక్ వేలో చూడండి. సో ప్రాజెక్ట్, మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఐ బిలీవ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కంప్యూటర్ నుంచి, ఫోన్ నుంచి జాయిన్ అయ్యారంటే ఐ అజ్యూమ్ అందరికి వాట్సాప్ ఉండే ఉంటుంది. దే ఆర్ లైక్ మెనీ ఫ్యూ, అంటే ఇన్ కరెంట్ సినారో 100 లో 99 మెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది. ఓకే, సో విల్ బి డిస్కసింగ్ ఆన్ వాట్సాప్. ఓకే, వాట్సాప్ దే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ గా మనకి అసలు వాట్సాప్ లేనప్పుడు ఎవరొకరికి ఏదో ఒక ఆలోచన వచ్చి ఉంటది కదా. ఓకే, దే షుడ్ బి సమ్ మీడియం, మెసేజెస్ 100 మెసేజెస్ పర్. అసలు వాట్సాప్ అనేది ఎందుకు వచ్చిందో, ఫర్ సమ్మన్ హూ నోస్ ద బ్యాక్గ్రౌండ్, స్టార్టింగ్ లో మన ట్రై, అంటే ట్రై అంటే లైక్ గవర్నమెంట్ వాళ్ళది రెగ్యులేషన్స్ యాక్ట్ వాళ్ళు పెట్టారు, లైక్ 100 మెసేజెస్ ఓన్లీ పర్ నెంబర్, పర్ మొబైల్, పర్ ఫోన్ నెంబర్ 100 మెసేజెస్ మాత్రమే మనం పంపించగలమని. అప్పుడే వచ్చిన ఒక మీడియం, ఇంటర్నెట్ ద్వారా మనం మెసేజెస్ పంపించుకోవచ్చు, యాహూ చాట్ లాగా. అలాగే వై డోంట్ వీ హ్యావ్ అ థింగ్ వేర్ రెండు మొబైల్స్ నుంచి డైరెక్ట్ గా వియా నెంబర్స్ ద్వారా ఒక అప్లికేషన్ ద్వారా ఈ ఎన్ని మెసేజ్, అన్లిమిటెడ్ మెసేజెస్ పంపించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చింది ఫస్ట్ థింగ్ ఇనిషియల్ గా వాట్సాప్. సమ్మన్ గాట్ దట్ ఐడియా. ఓకే, సో ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేశాడు, సో వాట్సాప్ అని. ఓకే, వాట్సాప్ అని ఒక చిన్న లోగో. సో దట్ ఈస్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ కిక్ ఆఫ్. ఓకే, అంటే ఫస్ట్ ఈ ఎవరికైతే ఏదో ఒక ఐడియా వచ్చింది, ఓకే నాకు వచ్చింది ఈ ఐడియా, ఓకే 100 మెసేజ్లు వద్దు, నాకు ఏదో ఒక అప్లికేషన్ ద్వారా నేను అన్లిమిటెడ్ మెసేజ్లు పంపించుకునేలాగా ఉండాలి, నాకు ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ ఒక ఇది వచ్చింది. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు అది చెయ్యాలంటే నాకేం కావాలి, ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు ఎవరో ఒకరు డెవలప్ చేయాలి కదా, ఎవరో ఒకరు దానికి సంబంధించి కోడ్ రాయాలి, దాని గురించి ఏమైనా పర్మిషన్స్ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, అవన్నీ చెయ్యాలి కదా. సో కోడ్ రాయడానికి డెవలపర్, దాన్ని టెస్ట్ చేయడానికి టెస్టర్, డిప్లాయ్ చేయడానికి ప్రాపర్ మెషిన్స్, ఎన్విరాన్మెంట్, అండ్ అప్రూవల్స్ కావాలంటే అప్రూవల్స్. ఇది దట్ కమ్స్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. మీకు మనకి ఏం కావాలి, దాని అనాలిసిస్. ఓకే, ఓకే మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసాం, ఇంకా ఇది అయిపోయినాయి, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది, మళ్ళీ మనకి నెక్స్ట్ మీట్ ఎట్లాగా, దీన్ని రివ్యూ ఎట్లా చేయాలి, ఇవన్నీ అట్లా ప్రాపర్ గా ఒక అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిందా, ఫైన్. ఓకే, లోగో ఎట్లా ఉండాలి, ఏ కలర్ లో ఉండాలి, వెనక ఏమేమి ఉండాలి, ఎంత యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, సో ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ, వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్ దట్ వీ నీడ్ టు యూస్, అవన్నీ కూడా డిజైన్ కింద వస్తాయి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ డెవలప్మెంట్. ఓకే, మనకంతా ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేయాల్సింది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, డిజైనింగ్, అండ్ అంతా ప్రాపర్ అనాలిసిస్ అంతా అయిపోయాక డెవలపర్ కి చెప్తాము, ఓకే బాబు నాకు ఇట్లా ఈ అప్లికేషన్ ఇట్లా ఉండాలనుకున్నా, దాని తగ్గట్టు కోడ్ అండి. డెవలపర్ ఏం చేశాడు, ఆబ్వియస్లీ దాన్ని డెవలప్ చేశాడు, టెస్ట్ చేసాం, ప్రాపర్ గా వర్క్ అయింది, దాని తర్వాత డిప్లాయ్ చేస్తాం. మెయింటెనెన్స్ ఇక్కడతో అయిపోయిందా పని, లేదు, ఫీడ్బ్యాక్. ఓకే, డిప్లాయ్మెంట్ అయ్యాక దాన్ని మెయింటైన్ చేస్తూ దాని గురించి ప్రాపర్ ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే దాని తగ్గట్టు మనం చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ హౌ మెనీ ఆఫ్ యు నో హ్యాస్ ఫేస్బుక్ హ్యాస్ ఎక్వైర్డ్ వాట్సాప్. ఫేస్బుక్ వాట్సాప్ ని ఎక్వైర్ చేసుకున్న స్టార్టింగ్ లో ఏమైంది, ఒకప్పుడు లాస్ట్ సీన్ ఉండేది కాదు, రైట్.
డబుల్ టిక్ బ్లూ టిక్స్ ఉండేవి కావు. సో వీళ్ళు ఏం చేశారు, ఫేస్బుక్ వాళ్ళు ఒక కొత్త రిలీజ్ అనేది, కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఓకే, కానీ మళ్ళీ సేమ్ ఓకే, ఉన్న వాట్సాప్ నే కొత్తది ప్రాజెక్ట్ కిక్ ఆఫ్, ప్రాజెక్ట్ ఇనిషియేషన్, కొత్త ఫీచర్ ఇనిషియేషన్. ఓకే, నాకు ఈ కావాలి, దాని తర్వాత నేను ఇంప్లై చేశాను. ఓకే ఫైన్ కూల్. దాని తర్వాత వచ్చింది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసాం, అనాలిసిస్ చేసాం, డిజైన్ చేసాం, డెవలప్ చేసాం, టెస్టింగ్ చేసాం, డిప్లాయ్మెంట్ చేసాం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రకారంగా మెయింటైన్ చేస్తాం. అండ్ ఇప్పుడు చాలా మంది ఎప్పుడైతే లాస్ట్ సీన్ వచ్చిందో, ఎప్పుడైతే బ్లూటిక్స్ వచ్చినాయో, సెక్యూరిటీ ప్రైవసీ అనేది ఎఫెక్ట్ అయిందని చెప్పి చాలా మంది రిపోర్ట్ చేశారు. సో రిపోర్ట్ చేయగానే ఏంటి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్. సో దానికి తగ్గట్టు మనకి ఏం చేయాలి, ఆబ్వియస్లీ నేను అప్లికేషన్ నిలబెట్టుకోవాలంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలి. సో సెక్యూరిటీ ప్రైవసీ అనేది నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ బిగ్ థింగ్. సో ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు నేను ఒకటి చేయాలి కాబట్టి, సో ఐ నీడ్ టు టేక్ అ న్యూ ఫీచర్ విచ్ హ్యాస్ దట్ ఆప్షన్ ఆఫ్ హైడింగ్ ద లాస్ట్ సీన్. మళ్ళీ మనకి వి గాట్ అ న్యూ ఫీచర్, న్యూ రిలీజ్. సో అట్లా ఈ రిలీజ్ అనేది వెళ్తా ఉంటదండి. ఇది నాట్ ఓన్లీ ఇంప్లైస్ ఫర్ సాఫ్ట్‌వేర్, ఈవెన్ మీరు కార్స్ అయినా అంతే. హుండై క్రెటా కొత్త కార్ అనుకున్నాం, దానికి ఏమేం కావాలి, అనాలిసిస్, డిజైన్ చేయాలి. దాన్ని ఇక్కడ డెవలప్‌మెంట్ బదులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్, దాని తర్వాత టెస్టింగ్, దాని తర్వాత మార్కెట్ లోపల రిలీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఫీడ్‌బ్యాక్. క్రెటాలో అంటే ఏ కార్స్‌లో అయినా చూడండి, ఇయర్ టు ఇయర్ కొత్త కొత్త ఫీచర్స్ వస్తాయి. ఎందుకు? ఫీడ్‌బ్యాక్, బేస్డ్ ఆన్ ద ఫీడ్‌బ్యాక్ కొత్తయి. అది ఇదే కాదు, కార్స్ కాదు, ఆటోమొబైల్స్ కాదు, సాఫ్ట్‌వేర్ కాదు. లిటరల్ గా మీరు ఏ మార్కెట్ తీసుకున్నా కూడా మొత్తం డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో అట్లా ఇది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అండి. ఓకే, సో ఇందులోనే మనకి టెస్టింగ్ కానియండి, డెవలపర్స్ కానియండి, లేదా బిజినెస్ అనలిస్టులు కానియండి, స్క్రమ్ మాస్టర్స్ కానియండి, ఎవరైనా కానియండి, ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఒకప్పుడు ఇట్లా ఉన్న దాన్ని, ఈ ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ చేయడానికి మనకి వాటర్ ఫాల్ మోడల్ అని ఒకటే ఉండేది. ఈ వాటర్ ఫాల్ మోడల్‌లో ఏమయ్యేది, ఆహ్, ఒకసారి మనకి బిజినెస్, ఫర్ సపోజ్ నాకు వాట్సాప్ అనేవాడు నేననుకోండి. నాకు ఈ ఐడియా వచ్చినా కూడా డెవలప్ చేయడానికి నాకు ఆహ్, ఆహ్, డౌట్స్ లాస్ట్‌లో తీసుకుందామండి. అంతా అయిపోయాక ఒకేసారి ఆహ్, లాస్ట్‌లో తీసుకుందాం. ఓకే. సో, వాటర్ ఫాల్ మోడల్‌లో ఏమయ్యేదంటే మనకి ఇన్‌పుట్ వచ్చేది. ఫర్ సపోజ్ నేను వాట్సాప్ చేయాలనుకుంటున్నా, రైట్? నాకు జస్ట్ ఐడియా ఉంది. ఎట్లా చేయాలో, ఏం చేయాలో తెలీదు. సో నేనేం చెప్తాను, విప్రో ఉంది, టీసీఎస్ ఉంది. టీసీఎస్ ఏంటి, సర్విస్ ప్రొవైడర్. టీసీఎస్ ఇస్ ఇప్పుడు లైక్ లాస్ట్ వీకే అయింది ఇది. ఏషియాస్ నంబర్ 1 సర్విస్ సాఫ్ట్‌వేర్ సర్విస్ ప్రొవైడర్ కంపెనీ ఈస్ టీసీఎస్. సో నేనేం చేస్తా, ఆబ్వియస్‌లీ టీసీఎస్ వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ. సో నేనేంటి, టీసీఎస్ వారి దగ్గరికి వెళ్తా. ఎళ్లి ఓకే, నాకు ఇట్లా ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేయాలనుకున్నా. సో నా దగ్గర డెవలపర్స్ లేదు, టెస్టింగ్ లేదు, ఎన్విరాన్మెంట్ లేదు, ఏం లేదు. ఐడియా మాత్రం ఉంది. నేను దాని మీద కాపీ రైట్స్ చేసుకున్నా. ఐ వాంట్ యూ టు సపోర్ట్. నేను నీకు డబ్బులిస్తాను. నాకు చేస్తే, హెల్ప్ చేస్తే నేను నీకు డబ్బులిస్తానని చెప్తా. సో ఏం చేస్తాడు వాడు, ఓకే ఫైన్ అని చెప్పుకొని డెవలప్ చేసి ఇస్తాడు. ఈ డెవలప్ చేసేది మనకి ఒక వాటర్ ఫాల్ మోడల్ ఎట్లా అవుద్దంటే, నేను ఐడియా నాది కదా. సో నేను ఐడియా చెప్పేసా. ఇదంతా బిజినెస్ అనలిస్ట్ అని ఒకడు ఉంటాడు. వాడు కాన్సెప్ట్ మొత్తం తీసుకొని దాన్ని అనాలిసిస్, డిజైన్, ఇనిషియేషన్ ఇయన్నీ వాడే చూసుకుంటాడు. ఓకే. సో వాడు తీసుకొని దాన్ని ఇనిషియేట్ చేసి, అనాలిసిస్ చేసి, డిజైన్ చేసి, కన్‌స్ట్రక్ట్ చేసి, దాన్ని టెస్ట్ చేసి, డిప్లాయ్‌మెంట్ చేశాక నాకు చూపిస్తాడు. ఇదంతా ఒకటే వన్ సింగిల్ ఫ్లో. మీకు కనిపిస్తుంది కదా, వన్ సింగిల్ ఫ్లో. నాకెప్పుడు తెలుస్తది, కాన్సెప్ట్ చెప్పాక ఇంక వాడికి నాకు సంబంధం లేదు. ఈ వాటర్ ఫాల్ మోడల్ ఏమవుద్ది, ఇది ఇక్కడంతా ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు. నేను కాన్సెప్ట్ చెప్పాను యాస్ ఎ యూజర్, యాస్ ఎ క్లయింట్. ఓకే. ఇంక ఇదంతా అయ్యాక ఫైనల్‌గా మనకి డిప్లాయ్‌మెంట్ అయ్యాక నేను చూస్తా. అండ్ ఇప్పుడు నాకు ఆ డిప్లాయ్‌మెంట్‌లో ఆ కలర్ నచ్చలేదు. ఆ గ్రీన్, అదేంటి వాడు గ్రీన్ కలర్ అని చెప్తే ఆడు బ్లాక్ కలర్ చేసాడు. ఓకే. లేదు నేను ఇంకోటేదో అన్నాను. వాడు ఇంకోటేదో చేసాడు. నాకయన్నీ నచ్చలేదు. సో, కానీ మనం చేయగలిగేది ఏముండదండి వాటర్ ఫాల్ మోడల్. ఎందుకంటే లిటరల్లీ ఆ స్ప్రింట్ అయిపోయింది. డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కావాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి కాన్సెప్షన్ నుంచి, కాన్సెప్ట్ చెప్పడం నుంచి మళ్ళీ అంతా జరగాలి. అందుకే వాటర్ ఫాల్ మోడల్ ఈస్ లైక్ వెరీ, వెరీ స్లో. మీకు ఒకప్పుడు ఏమైనా వెబ్‌సైట్ కొత్త ఫీచర్ రావాలంటే మీకు గమనిస్తే 1 ఇయర్, 1 ½ ఇయర్‌కి ఒకటొచ్చేది. ఎందుకు? అప్పుడన్నీ వాటర్ ఫాల్ మోడల్స్ వాడేవాళ్ళం. కానీ ఎప్పుడైతే అజైల్ ఈస్ ద లేటెస్ట్ అండి. లిటరల్లీ దట్ ఈస్ సంథింగ్ విచ్ హాస్ చేంజ్డ్ కంప్లీట్‌లీ ఫేస్ ఆఫ్ ద ఎంటైర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. అజైల్ మీద చాలా రోల్స్ వచ్చినాయి కొత్తగా. అందులో పార్టే డెవాప్స్. అది డిస్కస్ చేద్దాం. సో అజైల్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పాను.
నా రోల్ ఇక్కడితో అయిపోలేదు. సో నేను మానిటర్ చేసుకుంటా ఉంటా. ఓకే, వీడు ఇనీషియలైజ్ చేసాడు, అనలైజ్ చేసాడు. అనాలిసిస్ నేను తప్పు చేసినట్టు లేదు. ఇక్కడే చెప్పేస్తాను నేను. లేదు బాబు, ఇక్కడ అనాలిసిస్ లో నువ్వు ఇక్కడ తప్పు చేసావు. నాకు ఇలా కాదు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్తా. డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ అట్లానే కన్స్ట్రక్షన్ చేస్తారు. ప్రతి చిన్న ఫీచర్ లో నాకు చేంజెస్ కనిపిస్తా ఉంటాయి. నాకు వాడు గ్రీన్ కలర్ అన్నప్పుడు చెప్పాను అనుకో, అక్కడే చేసేస్తాడు వాడు. గ్రీన్ బ్లాక్ ని గ్రీన్ అప్పుడే చేసేస్తాడు. సో మనకి ఏంటంటే కంట్రోల్ ఎక్కువ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎజైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ వాటర్ ఫాల్ మోడల్ లో డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ 1 ఇయర్ టు 1.5 ఇయర్ పడితే, ఎజైల్ వల్ల మనకి 3 months టు 30 days టు 90 days, అంటే లైక్ 1 month టు 3 months లోకి తగ్గిపోయింది. ఓకే, ఎజైల్ వల్ల అంత అడ్వాంటేజ్ వచ్చినాయి. అసలు డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వాటర్ ఫాల్ కి ఎజైల్ కి వచ్చాక అసలు ఎజైల్ వల్ల చాలా అడ్వాంటేజ్. అందరూ ఎజైల్ కి మైగ్రేట్ అవ్వడం మొదలయ్యారు. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అందరు ఎజైల్ వాడటం మొదలు పెట్టారు. కానీ దీని వల్ల ఇష్యూస్ ఏంటి? హియర్ కమ్స్ ద ఇష్యూస్. ఎస్డిఎల్సి ఛాలెంజెస్. సో ఇందాక చెప్పినట్టు కస్టమర్ ఆర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అంటే సంథింగ్ లైక్ క్లయింట్. ఓకే, డెవలపర్ ప్లస్ టెస్టర్ అండ్ ఆపరేషన్ ప్లస్ ఐటీ. మీరు దీన్ని ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఆపరేషన్ ప్లస్ ఐటీ అంటే డెవలపర్ కోడ్ ని రాస్తాడు అంతే, కానీ అది మెయింటైన్ అంతా ఎవరు చేస్తాడు? ఆబ్వియస్లీ ఒక ఐటీ అడ్మిన్స్ మెయింటైన్ చేస్తాడు. ఒక ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు ఆర్ ఐటీ అడ్మిన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ ని తీసుకెళ్లి డిప్లాయ్ చేసి ప్రాపర్ వర్క్ అవుతుందా లేదా అనేది చెప్తాడు. ఓకే, సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇట్లా ఉంటది. మనకి ఈ కస్టమర్ అండ్ డెవలపర్ దానికి పెద్ద గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ని అజైల్ వల్ల రిజాల్వ్ చేసాం, ఇందాక మీకు చూపించినట్టు. ఓకే, యాజ్ ఏ కస్టమర్, యాజ్ ఏ క్లయింట్ నేను రెగ్యులర్ మానిటర్ చేస్తా. సో నాకు ఈ గ్యాప్ ని ఏదైతే ఉందో ఈ గ్యాప్ నేను ఫిల్ చేశా. ఓకే, కూల్, గుడ్, బాగుంది. కానీ దీని వల్ల మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇక్కడ ఒకప్పుడు గ్యాప్ ఉన్నా మనకి పెద్ద ఇష్యూ వచ్చేది కాదండి. ఎందుకంటే ఇయర్ మొత్తంలో ఒక్కసారి వచ్చేది. సో వీడికి ఐటీ ఆపరేషన్ వాడికి లిటరల్ గా 2 to 3 months టైం ఉండేది. ఓకే, నాకు అప్లికేషన్ అంతా డెవలప్ అయిపోయాక అది మళ్ళీ మీకు ప్రొడక్షన్ లోపలికి వెళ్ళిపోయే ముందు కొన్ని టెస్ట్ కేసెస్ అన్ని చూడాలి. ఆ టెస్ట్ కేసెస్ క్లియర్ అవడానికి వాడికి 2 to 3 months టైం పట్టేది. సో వీడికేంటి చాలా యాంపుల్ టైం ఉండేది. సో వాడేంటి ఈ టైం గ్యాప్ లో అంతా ప్రాపర్ గా వర్క్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని, ఓకే దీనికి ఇంకా ఏం చేంజెస్ కావాలి అంతా ప్రాపర్ గా రెడీ చేసుకొని దాని తర్వాత డిప్లాయ్ కి వెళ్తాడు. అక్కడ దాకా బాగుంది. కానీ ఇప్పుడు ఏమైంది? అజైల్ వచ్చాక ఇప్పుడు డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎంత? 30 days టు 90 days. ఇప్పుడు వాడికి అసలు ఒక డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ 90 days లో అయిపోతుంది డెవలప్మెంట్. అంటే మరి అప్పుడు వీడు ఒక చేంజ్ వచ్చింది అంటే వాడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు? ఆబ్వియస్లీ ఇట్స్ టఫ్ టాస్క్, రైట్? సో దీనికి ఎగ్జాక్ట్ గా మనకి సొల్యూషన్ ఇచ్చేదే డెవాప్స్ అండి. యాక్చువల్లీ ఇమేజ్ పోయిందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఇక్కడ మనకు వచ్చిన గ్యాప్ ఏంటి అంటే 30 days 60 days వల్ల డెవలపర్ ఏమంటాడు? ఆబ్వియస్ గా వాడు ఒకప్పుడైతే 90 days, 360 days ఉండేది. ఇప్పుడు ఎంత? 90 days. 360 కి 90 అంటే ఆబ్వియస్లీ వీడి మీద చాలా ప్రెషర్ ఉంటది. సో ఆబ్వియస్లీ ఈడి ఎక్కువ పాయింట్ ఏంటి డెవలపర్ ది? హీ ఆల్వేస్ వాంట్స్ చేంజ్, రైట్? విచ్ ఎఫెక్ట్స్ చేంజ్ వల్ల వచ్చేది ఏంటి? అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రొడక్ట్ డిజైన్, డెవలప్మెంట్, వెరిఫికేషన్, డెలివరీ. వీడికి ఈ వరకే ఇంపార్టెంట్ ఆబ్వియస్ గా. ఎందుకు? ప్రొడక్ట్ డెవలప్ చేసామా, కోడ్ రాసామా, దానికి తగ్గ టెస్ట్ కేసెస్ పాస్ అయిందా, డిప్లాయ్ చేసామా, అంతే. డెవలప్మెంట్ వాడికి ఇంకా వేరే పెద్ద సంబంధం లే. సో అదే వీడికి ఏంటి? ఆబ్వియస్లీ ఆపరేషన్ సైడ్ నుంచి కావాల్సింది ఏంటి? స్టెబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్. నాకు ఎవరిదైనా కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు మీదైనా అంతే. వెన్ సంథింగ్ ఈస్ వర్కింగ్ గుడ్, వై టు చేంజ్, అంతే కదా. ఇప్పుడు లైక్ లెటర్ సపోజ్ మీరు ఒక కెరియర్ లో ఉన్నారు, సంథింగ్ లైక్ పీక్ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఉన్నారు. మీరు రిస్క్ తీసుకొని ఇంకో కెరియర్ చేంజ్ కొడతారా? ఆబ్వియస్లీ నో. అంటిల్ అండ్ అన్లెస్ ఆ రిస్క్ ఈజ్ వర్త్ ఆఫ్ టేకింగ్ దట్. ఈ కరెంట్ దాంట్లో మరీ ప్యాకేజ్ తక్కువ ఉంది, ఇంకా గ్రోత్ ఇక్కడతో అయిపోయింది, ఇంకా ఆ రిస్క్ తీసుకుంటే గానీ మనం లైఫ్ లో ముందుకెళ్ళామంటే తప్పితే ఇంకా అది మీరు ఆబ్వియస్ గా కెరియర్ గ్రోత్ స్విచ్ అనేది కొట్టరు ఎవరైనా అంతే. బికాస్ ఎనీవన్ నీడ్స్ స్టెబిలిటీ. సేమ్ ఇంప్లైస్ ఓవర్ హియర్. ఇఫ్ సంథింగ్ ఇస్ వర్కింగ్ గుడ్, వై టు హ్యావ్ ఎ చేంజ్. వీడు కూడా అంతే. సో వీడు ఎక్కువ ఏమంటాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, సర్వర్
ఆపరేషన్స్ ఇవన్నీ అనుకున్నంత సింపుల్ కాదు. మీరు ఊరికే బిల్డ్ చేయాలి, టూల్స్ చేయాలి. సో ఐ లైక్ కైండ్ ఆఫ్ హ్యావ్ రిక్వైర్ సమ్ టైమ్. సో ఊరికే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ప్యాకేజెస్ మీద చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే లైక్ డిప్లాయ్మెంట్ చెయ్యి అంటే, లేదు నేను డిప్లాయ్మెంట్ చేయను అప్పుడే కాదు అని చెప్పి అట్లా గ్యాప్ ఉండేది. సో దిస్ ఇస్ ద వేర్ there's a lot of issues between the dev and the operations team. So now what is DevOps? Here comes the thing. DevOps is a combination of two words, like one is development and one is operations. Okay, అండ్ చాలా మంది ఒక టైప్ ఆఫ్ మిత్ లో ఉంటారు. ఏమని అంటే లైక్ ఇట్స్ అ అప్లికేషన్ ఆర్ ఇట్స్ అ టూల్ అని. చాలా మంది మీరు వినే ఉంటారు, డేటాబేసెస్ లో ఈ డేటాబేస్ నేర్చుకో, ఆర్ ఎల్స్ లైక్ జూకీపర్, కాఫ్కా నేర్చుకో, హడూప్ నేర్చుకో. ఆల్ దీస్ ఆర్ లైక్ టూల్స్, బట్ డెవాప్స్ ఇస్ నాట్ ఎ టూల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ టూల్. ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఇట్స్ ఎ ప్రాపర్ ప్రాక్టీస్. అంటే ఒక మెథడాలజీ అండి. ఈ మెథడాలజీ వాడితే మనకి ఏంటంటే ఒక ప్రాపర్ స్టెబిలిటీతో మీరు డెవలప్మెంట్ సైడ్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఆపరేషన్ సైడ్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో యూ కెన్ సీ ఇట్స్ నైదర్ అన్ అప్లికేషన్ నార్ ఎ టూల్. ఇట్ ఈస్ జస్ట్ ఎ కల్చర్ టు ప్రమోట్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ ప్రాసెస్ కొలాబరేటివ్. డెవలప్మెంట్ ఇంకా ఆపరేషన్స్ వాళ్ళు యాక్టివిటీస్ ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసుకుంటూ కలిసి ముందుకు తీసుకెళ్లేదే ఈ డెవాప్స్ కాన్సెప్ట్స్ అండి. ఇట్స్ ఓన్లీ అబౌట్ ప్రాక్టీస్. ఓకే, డెవాప్స్ ఇస్ అ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, అండ్ ఇంకోటి యాక్చువల్లీ ఇది చాలా కామన్ గా వింటాం, డెవాప్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్ గ్రోత్ ఆఫ్ ఎజైల్. ఈ ఎజైల్ రావటం వల్లే మనకి డెవాప్స్ ఉంది. వాటర్ ఫాల్ మోడల్ లో మనం ఎప్పుడు డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అందుకనే 2014 కంటే ముందు మీకు డెవాప్స్ అన్న మాట ఎక్కడ వినబడరు. 2015-16 టైంలో చాలా యాక్టివ్ గా వచ్చింది. అండ్ 16 తర్వాత నుంచి అందరూ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఎందుకంటే ఎజైల్ 2007 లో ఎజైల్ అందరూ ఎజైల్ ని మైగ్రేట్ అవడం మొదలు పెట్టారు 2007 లో. ఓకే, రైట్, కూల్. ఇప్పుడు వై డెవాప్స్? ఫస్ట్ థింగ్, ఆబ్వియస్ గా ఎందుకు వాడాలి డెవాప్స్? ఓకే, డెవలప్మెంట్ ఆపరేషన్స్ అన్నారు, బట్ స్టిల్ దెన్ ఎందుకు? దానివల్ల ఈ చేంజెస్ ఎక్కడ ఉంటుంది? డెవాప్స్ అంటే మనం ఐదర్ డెవలపర్ కాదు, అటు కంప్లీట్ గా ఆపరేషన్స్ కాదండి. మనకి ఎట్లా అంటే డెవలపర్ సైడ్ నుంచి ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం, ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డెవలపర్ కష్టాన్ని చూస్తాం. ఓకే, సో రెండింటిని చేసుకొని మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఒకరికొకరికి హెల్ప్ చేసేదే ఈ డెవాప్స్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్, డెవలపర్ వర్క్స్ విత్ ఆప్స్ టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కోడ్ చేంజెస్. ఓకే, డెవలపర్ అనేవాడు ఏంటి, ఆపరేషన్ వాడితో కలిసి చెప్తారు లైక్ ఓకే ఈ చేంజెస్ చేస్తున్నా. ఒక ఇంతకు ముందు లైక్ నాకు 4 GB ర్యామ్ కావాలి, ఇప్పుడు ఈ ఫీచర్ యాడ్ అవడం వల్ల 5 GB ర్యామ్ అవసరం పడుతుంది, లేదా 6 GB ర్యామ్ అవసరం పడుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ కోడ్ చేంజెస్, ఆ కోడ్ చేంజ్ చేయడం వల్ల ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి అనేది ముందే ఆపరేషన్స్ టీమ్ కి చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏం అవుతుందంటే డెవలపర్ కి ఒకప్పుడు ఒకటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్మెంట్ అయ్యాక ఒకటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తాం యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. మనం ఈ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఒక ప్రాపర్ స్టెబిలిటీ ఉంటుంది. స్టెబిలిటీ ఇన్ ద సెన్స్ అన్ని ఈక్వలెంట్ ఎన్విరాన్మెంట్స్ కాబట్టి ఆ అప్లికేషన్ యొక్క ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనకి ముందే తెలుస్తుంది. కొంచెం సిమిలర్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి మనకి ముందే తెలుస్తుంది. దాని తర్వాత మీకు ఒక ప్రాపర్ అవగాహన వస్తుంది. ఓకే, ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, నెక్స్ట్ డెవలపర్ ఫోకస్ ఆన్ మెట్రిక్స్ రిక్వైర్డ్ బై ఆపరేషన్స్ టీమ్. అండ్ డెవలపర్ ఏంటంటే ఆపరేషన్స్ టీమ్ కావాల్సిన మెట్రిక్స్ మీద కూడా కొంచెం పాయింట్అవుట్ చేస్తాం. అది ఏంటంటే సిపి యూటిలైజేషన్, డిస్క్ స్పేస్, ఇన్పుట్ అవుట్పుట్, రీడ్ రైట్, ఇవన్నీ కూడా చూస్తే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అట్లా డెవలపర్ అనేవాడు ఆపరేషన్ సైడ్ నుంచి చూస్తాడు. అండ్ నౌ ఆపరేషన్స్ వాడికి స్టార్టింగ్ చెప్తాడు కదా క్లారిటీ, కోడ్ క్లారిటీ. సో వీడికి కూడా ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటుంది ఆపరేషన్స్. ఓకే, వీడు ఈ చేంజెస్ చేస్తున్నాడు, దీనివల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ మనం క్లారిటీ, ఎక్స్ట్రా బిట్ ఆఫ్ రిసోర్సెస్ ఏమేమి యాడ్ చేయాలి. ఓకే, వాడు 4 GB కాస్త 6 GB అడిగాడు, సో నేను ఏం చేయాలి, ఈ మిషన్ సరిపోదు, దీనికి ఇంకా మనం స్కేలింగ్ చేసుకోవాలి. ఇది హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్, అన్ని కాన్సెప్ట్స్ అన్ని డెవాప్స్ లో ఇంకా ఇన్ డెప్త్ లో నేర్చుకుంటాం. బట్ స్కేలింగ్ అట్లీస్ట్ స్కేలింగ్ చేయాలి అది తెలిసి ఐడియా ఉంటుంది. అండ్ ఇంకోటి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేస్తాం ఆపరేషన్స్ వాడు. సో వాడి పాయింట్ ఏంటి, ఈక్వలెంట్ ఎన్విరాన్మెంట్స్ మీద వర్క్ చేయాలి, సో దానికి ప్రాపర్ గా సెట్ చేసి ఇస్తాడు. అండ్ వీడి ఆపరేషన్ వాడు ఏం చేస్తాడంటే ఈ అప్లికేషన్ చేంజెస్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తాడు. ఓకే, వేరే ఎన్విరాన్మెంట్స్ ఎట్లా అవుతుంది, ప్రొడక్షన్ లో అవ్వాలి అంటే
ప్రీ ప్రొడక్ట్ లో ఎట్లా అవుతుందో సిమిలర్ గా ప్రొడక్షన్ లో కూడా అట్లానే అవుతుంది ఆబ్వియస్ గా. దానికంటే ముందు టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎట్లయితే అవుతుందో అదే ఇట్లా అవుతుంది. సో అవన్నీ ఎన్విరాన్మెంట్స్ మానిటర్ చేస్తారు అనమాట. సో దట్ హీ కెన్ గెట్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్, అండ్ అదే ఫీడ్బ్యాక్ డెవలపర్ టీమ్ కూడా ఇస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే బెటర్ కోఆర్డినేషన్ అండ్ బెటర్ కమ్యూనికేషన్. ఓకే, సో యాజ్ అ డెవాప్స్ గోల్ మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిఐసిడి అండి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఈ సిఐసిడి ఇది ఇట్లా చూస్తున్నారు కానీ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మీరు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏంటి చూడండి, అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్ కదా. ఇక్కడ కూడా ఇదే ఉంటది. సో ఫస్ట్ డెవలపర్ అంటే ప్లాన్ అవ్వంగానే డెవలపర్ దానికి సంబంధించిన కోడ్ రాస్తాం, అవునా. కోడ్ రాసాక దాన్ని బిల్డ్ చేస్తాం, బిల్డ్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఈ టెస్ట్ అసలు మనది ఇది ఏం లేదండి, బేసికల్ గా ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేస్తాం. సో మనకి కోడ్ వచ్చి గిట్ హబ్ లో అన్న టూల్ నేర్చుకుంటాం, బిల్డ్ వచ్చి మ్యావెన్, జావాకి అయితే మ్యావెన్, .NET కి అయితే MS బిల్డ్, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిల్డ్ టూల్ ఉంటుంది. ప్రాసెస్ సేమ్ ఉంటుందండి, అదే చెప్తుంది, ప్రాసెస్ సేమ్ ఉంటుంది. మీరు ఒక సెట్ ఆఫ్ టూల్స్ నేర్చుకున్నారంటే ఏ సెట్ ఆఫ్ టూల్స్ అయినా అదే కాన్సెప్ట్ ఉంటుంది. టెస్టింగ్ కి మనకు ఉండదులేండి, ఒకప్పుడు అవసరం అయితే టెస్ట్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయాలి, జస్ట్ ఆటోమేట్ చేస్తాం. కానీ టెస్ట్ కేసెస్ కి సపరేట్ టెస్టింగ్ టీమ్ ఉంటుంది, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అని వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఆఫ్టర్ దట్ రిలీజ్ కి జెంకిన్స్ అంటే లైక్ కోడ్ వచ్చాక ఆ కోడ్ ని బిల్డ్ చేసి జార్ ఫైల్ వేర్ ఫైల్ ఉంటుంది కదండి, కంప్రెస్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లో ఒకటి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు డౌన్లోడ్ చేసినా విండోస్ లో స్కైప్ ఇన్స్టాల్ చేయాలంటే EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, జూమ్ చేయాలన్నా EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, EXE ఆర్ MSI. ఈ ఏంటి ఈ రెండు దోస్ ఆర్ లైక్ బిల్డ్ అయ్యాక వచ్చేది అంతే, అంతా కలిపి ఒకటే ఫైల్లో ఉంటది. దాని మీద డబుల్ క్లిక్ చేయగానే మీకు అంతా ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ యూ విల్ బి గోయింగ్ ఫర్ ద రిలీజ్. ఆ రిలీజ్ కి అంటే ఆబ్వియస్లీ ఇదంతా మీకు ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటది. అండ్ యాజ్ ఎండ్ యూజర్ లేదా నీకు వాట్సాప్ మీ ఫోన్ లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది ప్లే స్టోర్ లో, అది ప్లే స్టోర్ లోకి నువ్వు తీసుకోవాలి కదా. సో ప్లే స్టోర్ కి తీసుకోవాలంటే ఆబ్వియస్లీ యూ నీడ్ టు హ్యావ్ దట్ యాక్సెస్. సో అది ఎట్లా వస్తుంది? సో రిలీజ్ చేస్తారు వాళ్ళు ఫస్ట్, అంటే ఒక వాల్యూ అసైన్ చేస్తారు, దానికి అసైన్ చేసి దాన్ని ప్లే స్టోర్ లోపలికో లేదంటే డైరెక్ట్ గా అప్లికేషన్ అయితే అప్లికేషన్ లోపలికో డిప్లాయ్ చేస్తారు. అక్కడ నుంచి మనకి ఆ చేంజెస్ చూడొచ్చు యూజర్స్. చేంజెస్ చేశాక దాన్ని ఆపరేషన్ అంటే ఏం లేదండి, బేసికల్ గా దానికి కావాల్సిన రిసోర్సెస్ కానివ్వండి, అడిషనల్ అమౌంట్ ఆఫ్ చేంజెస్ కానివ్వండి, అవి మొత్తం ఆపరేట్ కింద వస్తాయి. దాన్ని చేసి మానిటర్ చేస్తాం. ది కైండ్ ఆఫ్ SRE రోల్ మీకు కామన్ గా సమ్మన్ హూ ఇస్ ఇన్ ద సాఫ్ట్వేర్ నోస్ SRE, సాఫ్ట్వేర్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, రీసెంట్ గా బాగా వస్తుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్రాంచ్ ఆఫ్ డెవాప్స్. ఈవెన్ SRE సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ డెవాప్స్. సో మానిటర్ ఎక్కువ SRE రోల్స్ అన్ని ఎక్కువ మానిటర్ మీద ఉంటాయి. అండ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ టు ప్లాన్. అక్కడ నుంచి మళ్ళీ ఈ సైకిల్ మొత్తం ఆటోమేట్ సైకిల్. సో దీన్ని అటెండ్ చేయడానికి ఇది అటెండ్ చేసేదే చేయడానికి మనకి డెవాప్స్ గోల్ అంటాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఇది ఈ టెస్ట్ రిలీజ్ వరకు ఇంటిగ్రేషన్ అంటాం. ఈ డిప్లాయ్ చేసేదాన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం ఆర్ కంటిన్యూస్ డెలివరీ. Okay, continuous deployment in delivery ki difference undi. I will explain that once we go on to deeper into the classes. Okay, next, advantages of DevOps. It's obvious thing. Software development life cycle, shorter development life cycle and fast innovations. ఎందుకు ఒకప్పుడు ఇందాక చెప్పినట్టు వీడికి ఇష్యూ రావడం వల్ల నేను ఎప్పుడే చేయను ఉండు అది ఇది అంటం వల్ల ఆబ్వియస్ గా ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఫాస్ట్ గా అవ్వటం వల్ల మనకి డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్స్. ఆబ్వియస్లీ ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇన్నోవేట్ చేయడానికి కూడా మనకి చాలా ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. అండ్ జస్ట్ గివ్ మీ సెకండ్ గైస్. యా, అండ్ ఎనేబుల్ ర్యాపిడ్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ఆబ్వియస్ గా మనకి ఫాస్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది తక్కువ అవటం వల్ల అండ్ ఇవన్నిటి వల్ల మనకి ప్రొడక్ట్ ఎవల్యూషన్ మనకి చాలా ఫాస్ట్ గా అవుతాయి. ఎవల్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అనేవి చాలా ఫాస్ట్ గా అవుతాయి. అండ్ డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్స్, మనకి డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్స్ కూడా
ఎందుకు మనకి సిమిలర్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మీరు ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయట్లేదు ఇప్పుడు. ఇంకా దానికి ఈక్వలెంట్ ఎన్విరాన్మెంట్స్ ముందు ఉన్నాయి, దానికి ఈక్వలెంట్ ఎన్విరాన్మెంట్స్ లో ముందు మనం డిప్లాయ్ చేస్తాం. సో మనకి రిజల్ట్స్ అనేది, రిపోర్ట్స్ అనేవి కొంచెం అక్యురేట్ గా వస్తాయి. సో ద ఛాన్సెస్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్స్ ఆర్ లైక్ వెరీ లో. అండ్ ఆల్సో మనకి ఇవన్నీ ఆటోమేషన్ చేసేస్తాం CI/CD. సో దానివల్ల ఏంటి, రోల్ బ్యాక్స్ కానివ్వండి, టైం టు రికవరీ, ఏమైనా బగ్ ఉన్నా ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా ఇమీడియట్ గా ప్రీవియస్ వర్షన్ వెళ్ళిపోవడానికి మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. ఓకే, రిస్క్, ఇంప్రూవ్ క్వాలిటీ అండ్ రిడ్యూస్ కాస్ట్. ఆబ్వియస్ గా ఇవన్నీ ఆటోమేట్ అవ్వడం వల్ల మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్ గా. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది. డిప్లాయ్మెంట్, మాన్యువల్ డిప్లాయ్మెంట్ కి ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ కి అదే అడ్వాంటేజ్. ఆటోమేటెడ్ వే అంటే ఇప్పుడు సిమిలర్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి, సో క్వాలిటీ పెరుగుతుంది ఆబ్వియస్ గా, అండ్ కాస్ట్ కూడా తగ్గుద్ది. ఓకే, ఎందుకంటే మాన్యువల్ ఎఫర్ట్స్ తక్కువ, ఇవన్నీ ఆటోమేషన్ చేసేసాం. మనకి డెవాప్స్ వచ్చాక లిటరల్ గా చాలా రోల్స్ మాయమైపోయినాయి. ఐటీ అడ్మిన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్స్, బిల్డ్ అండ్ రిలీజ్, సో ఇవన్నీ కూడా డెవాప్స్ ఆటోమేట్ చేసింది. సో కాస్ట్ రిడక్షన్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్. ఇట్స్ ఆబ్వియస్ థింగ్. డెవలప్మెంట్ టీమ్ కి, ఆపరేషన్స్ టీమ్ కి ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ పెంచి, అండ్ eventually increases efficiencies. మీకు ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ DevOps. అండ్ ఫైనల్ గా అండ్ ఫైనల్ గా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కస్టమర్ కి, డెవలపర్ కి అజైల్, అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ టీమ్ కి ఇప్పుడు డెవాప్స్ సొల్యూషన్ ఇవ్వడం వల్ల ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది చాలా స్మూత్ గా ఉంది. అండ్ అజైల్ ప్లస్ డెవాప్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ ప్రాపర్ ఫుల్ టైమ్, full properly structured SDLC can be attained by using Agile and DevOps. And finally the conclusion, continuous integration, continuous delivery. Agile ఏం చేస్తుంది, మీకు డిజైన్, బిల్డ్, టెస్ట్, ప్రయారిటైజ్ ఇదంతా ఇది ఆటోమేట్ చేస్తే ఆ టెస్ట్ కేసెస్, డిప్లాయ్మెంట్ ఇవన్నీ చూసి ప్రాపర్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చేది DevOps. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. అండ్ again one second. Yeah, sorry guys. ఓకే, DevOps టూల్స్ లిటరల్ గా చెప్పాలి అంటేనండి, DevOps ఇంకా ఈ టూల్స్ కూడా చాలా తక్కువ. లిటరల్ గా దే ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఇన్ DevOps. కానీ DevOps లో ఒక బ్యూటీ అంటే ఏ టూల్ కానీ వారానికి మించి నేర్చుకోరు. సింపుల్ గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అట్లా అని చెప్పి నాట్ టు బ్లఫ్, కొంచెం స్క్రిప్టింగ్ ఉంటది, ఆన్సిబుల్ లో కొంచెం స్క్రిప్టింగ్ ఉంటది, జెంకిన్స్ లో కొంచెం స్క్రిప్టింగ్ ఉంటది, కానీ ఎక్కడ కోడింగ్ ఉండదు. స్క్రిప్టింగ్ కి కోడింగ్ కి డిఫరెన్స్ ఉంది. కోడింగ్ కి దే ఫాలో సమ్ ప్రాక్టీసెస్, వెరాస్ స్క్రిప్టింగ్ దే డోంట్ ఫాలో ఎనీ రూల్స్. మనకి పని అయితే చాలు, అండ్ సింపుల్ గా ఉంటాయి, అంత కాంప్లికేటెడ్ గా ఉండవు. ఓకే, అండ్ మహా అంటే ఫర్ లూప్ వరకు రాస్తారు. ఫర్ లూప్ రాశారు అంటే అబ్బో మంచి విషయం అన్నట్టు ఇంకా. ఓకే, అండ్ టూల్స్ వచ్చి మనకి అది కూడా బేసికల్ గా మనం నేర్చుకునేది కూడా సంథింగ్ లైక్ దిస్, ఇట్లానే నేర్చుకుంటామండి. వేరేసే సంథింగ్ లైక్ దిస్. ఈ కోడ్ లో వచ్చి ఇక్కడ చూడండి, కోడ్ లో వచ్చి గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఇవన్నిట్లో వస్తాయి. బిల్డ్ లో వచ్చి గ్రాడల్, మావెన్, ఆన్సిబుల్, గ్రాడల్, మావెన్, ఎంఎస్ బిల్డ్, పై బిల్డ్, ఇవన్నీ దాంట్లో బిల్డ్ లో వస్తాయి, బిల్డింగ్ టూల్స్. ఓకే, టెస్టింగ్ కి, ఓకే ఇది ఇక్కడ తప్పు, టెస్టింగ్ కి బేసికల్ గా వెయిట్ యాంట్, మావెన్, గ్రాడల్. ఓకే, టెస్ట్ కి సెలీనియం, JUnit టెస్ట్ కేసెస్. రిలీజ్ కి జెంకిన్స్, బ్యాంబో, సర్కిల్, CI, టీమ్ సిటీ, దే ఆర్ సో మెనీ. Deploy, you can either do with Ansible, Chef, Puppet, SaltStack, there are so many tools. Deploy and operate rendu kuda okate, ee tools to manage cheseyochu. And monitor ki you will be again having Nagios, Splunk, ELK, New Relic, so many tools. And plan ki manaku chesedi em undadu, there is a separate team who takes care of that. So manam section ki oka tool తీసుకుంటాం, ఆ tool ని కంప్లీట్ చేస్తామండి. అవన్నీ లైక్ లిటరల్ గా ఏముంటాయంటే గిట్, అండ్ మనం జావాకు కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది కరెంట్ గా, ఎక్కువ వరకు మార్కెట్ లో జావా ఉంది కాబట్టి జావాకు చెప్తూ మావెన్,
అండ్ టెస్ట్ కేసెస్ ఏం మనం వాడం. యాజ్ ఐ సెడ్ JUnit, Selenium separate manual testing team, automate testing team ఉంటుంది. రిలీజ్ కి జెంకిన్స్, డిప్లాయ్ కి Ansible. ఎందుకంటే లైక్ Chef, Puppet, SaltStack ఎప్పటి నుంచో ఉన్నాయి. Ansible లేటెస్ట్ వచ్చింది, బట్ వన్స్ వచ్చాక ఇవన్నీ మాయమైపోతున్నాయి. ఆపరేటర్ కూడా అదే, అండ్ మానిటర్ కి విల్ డిస్కస్. అండ్ యా, ఇవన్నీ డిప్లాయ్ చేయాలి అంటే ఆబ్వియస్ ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి, అయితే Docker, Kubernetes, AWS. సో మనం AWS డిస్కస్ చేస్తాం, AWS on Kubernetes కూడా డిస్కస్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ we are going to discuss down the line. Okay. Yeah, that's it. Any doubts? Yeah, ఇందాకడ ఎవరో చేతులు ఎత్తారు. Your time to go. Okay, you can stop the recording then.